ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏదైతే పహల్వామ్ దాడి ఏదైతే ఉందో దాడిని ప్రతిఘటిస్తూ ఏదైతే మన భారత్ ఒక నిర్ణయం తీసుకుంది ఆపరేషన్ సింధూర్. మరి ఆపరేషన్ సింధూర్ని అంత సక్సెస్ చేయడానికి మన ఆర్మీ జవాన్లు ఎంత కష్టపడలేదు. వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క పెట్టకుండా ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నారు. ముఖ్యంగా అందులో ఎంతమంది ఉన్నా మన గోదావరి జిల్లా వాళ్ళు కూడా ఉండడం మన అదృష్టంగా భావించాలి. అందులో ఒక వ్యక్తిగా చెప్పుకునేది మేకల శివాజీ. ఇతను కూడా మన గోదావరి జిల్లా వాసి అండ్ ఏలూరు వాసి. సో ఇప్పుడు సెలవు మీద వాళ్ళ కుటుంబం కలవడం కోసం ఏలూరు వచ్చారు. చాలా ఆనందంగా, చాలా సంతోషంగా వాళ్ళ కుటుంబం కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చూసుకుని నిజంగా భార్య పిల్లలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఆయన రాగానే స్వాదరాహంతో అందరినీ కలుగుతూ మాట్లాడడంతో పాటు ఆయన రావడంతోనే ఇంట్రెస్ట్తోనే మన ఏలూరు గ్రామ ప్రజలు కూడా ఆయన్ని వెల్కమ్ చెప్తూ నిజంగా ఆయన రావడం జరిగింది. సో ఇప్పుడు చూడొచ్చు ఆయన మనతో పాటు ఉన్నారు శివాజీ గారు. సో ఆపరేషన్ సింధూర్లో ఆయన పాల్గొన్న తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ రావడం జరిగింది. సో ఈరోజు మన ఆంధ్రజ్యోతిలో మనం ఆయన్ని ప్రత్యేకించి ఒక చిన్న ఇంటర్వ్యూ అడిగితే ఆయన కాదనకుండా ఓకే అన్నారు. సో నమస్తే. నమస్తే సార్. నిజంగా మీకు నిజంగా సెల్యూట్ చేయాలి సార్. థ్యాంక్ యూ సార్. అసలు ఆపరేషన్ సింధూర్ అనేది నిజంగా ప్రపంచ దేశాలు కూడా ఈరోజు గడగడలాడిపోయే పరిస్థితి కనిపించింది. ఎక్కడ కూడా మనం ఏ మాత్రం తగ్గకుండా దాన్ని మనం ప్రతికించడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది సార్? ఫస్ట్ మీ ఎక్కడ జర్నీ చేశారు సార్ మీరు? సార్ చాలా ఈ ఆపరేషన్లో పాల్గొనడం చాలా గర్వంగా ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్ నేను 2004లో నేను ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవడం జరిగింది సార్. ఫస్ట్ 2004 అప్పటి నుండి నా జర్నీ ట్రైనింగ్ కానీ స్టార్ట్ అయింది సార్. ఇప్పటి వరకు నేను 22 ఇయర్స్ సర్వీస్ చేశాను. నేను ఫస్ట్ ప్రతి ఒక్కరూ ఒక జాబ్ పర్పస్కి వెళ్తారు సార్. ఇండియన్ ఆర్మీలో జాబ్ పర్పస్కి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ట్రైనింగ్ ఇవ్వటం, అక్కడ ఎన్విరాన్మెంట్ మమ్మల్ని ఒక దేశభక్తి, దేశకి సేవ చేసి ఒక పవర్ఫుల్ వెపన్ లాగా మమ్మల్ని తయారు చేస్తారు. అక్కడికి వెళ్ళిన కానీ మేము ప్రతి ఒక్కటి ట్రైనింగ్, ఒక మన శత్రువుని టాక్టికల్గా ఎలా ఎదుర్కొనాలి అన్న దానిపై మాకు బాగా ట్రైనింగ్ ఇస్తారు సార్. చాలా గర్వంగా ఉంది నాకు. పర్వం అది గ్రామంలో మన ఉగ్రవాదులు దాడి చేస్తున్నప్పుడు చాలామంది ఏదైతే ఇది టూరిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రావడం, అక్కడ అటాక్ చేయడం అది అనుకోని సంఘటన మొత్తం జరిగింది. సో యాక్చువల్గా కొంతమంది పోలీసుల వైఫల్యం ఉంది, అక్కడ నిఘా పెట్టలేదు అని చెప్పి చిన్న విమర్శ కూడా తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సార్ ఏంటి సార్ అక్కడ ఏం జరిగింది అనుకోవచ్చు సార్? ప్రొటెక్షన్ అనేది అన్ని చోట్ల ఉంటుంది సార్. వాళ్ళు టెర్రరిస్టులు అనేది ఒక కొద్దిగా అక్కడ లోకల్ సపోర్టింగ్ కూడా అది వాళ్ళకి ప్లస్ పాయింట్ అవడం కూడా జరుగుతుంది సార్ అక్కడ. ఎందుకంటే మనం ఆపరేషన్ లాంచ్ అయినప్పుడు ఎక్కడో ఒక చోట వాళ్ళకి సపోర్ట్ చేయటం, దాన్ని ఆసరాగా చేసుకుని బంకర్స్ పెట్టుకోవటం, అదును చూసి ర్యాకీ చేయటం, వాళ్ళు అటాక్ చేయటం జరుగుతూ ఉంటుంది. సో దాని తర్వాత అంటే ఆపరేషన్ సింధూర్ చేస్తున్నారు అన్నప్పుడే అంటే ఆ రోజు టీం అంతా రెడీ అయిందని ముందుగానే మనం స్టడీ అయిపోయి మనం లేదు సార్. ఇండియన్ ఆర్మీ అనేది ఇప్పుడు ఏదైనా జరిగితేనే ఎలక్ట్ అవ్వటం ఉండదు సార్. ఇప్పుడు 24 అవర్స్ మేము ఏది జరిగినా రెడీ ఉండడానికి సిద్ధంగా ఉంటాం సార్. ఇప్పుడు ట్రైనింగ్ మాకు మార్నింగ్ లేచిన కానివ్వండి ఈవినింగ్ వరకు ప్రతి ఒక్కరు మాకు ఇదే ట్రైనింగ్ ఇస్తారు. ఫిజికల్ కానివ్వండి, ఎక్విప్మెంట్ కానివ్వండి, టెక్నికల్ కానివ్వండి, అన్నిటి గురించి. సో ఈ ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే మనం పెహల్గామ్ అటాక్ తర్వాత ఎప్పుడైతే మనకి ఆపరేషన్ లాంచ్ చేశారో, లాంచ్ అయినప్పుడే వితిన్ 2-3 డేస్లో మేము మాకు యొక్క రెస్పాన్సిబుల్ ఏరియా ఉంటుంది సార్. ఆ రెస్పాన్సిబుల్ ఏరియాకి మేము డిప్లే అయిపోయాం సార్. అంటే ఈ సింధూర్ ఆపరేషన్లో మీరు కూడా పాల్గొన్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుందండి? చాలా ప్రౌడ్గా ఉంది సార్. ఈ యొక్క నా ఈ 22 ఇయర్స్ సర్వీస్లో ఈ యొక్క గొప్ప అవకాశాన్ని చాలా గొప్ప ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే దేశ సేవ చేయడానికి, అది కూడా ఆంధ్రప్రదేశ్ నుండి మన పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఒట్లూరు గ్రామం నుండి నేను రిప్రజెంట్ చేయడం చాలా గర్వంగా ఉంది సార్. ఈ యొక్క అవకాశం దొరకడం కూడా నాకు చాలా ఆపర్చునిటీగా ఫీల్ అవుతుంది. అంటే మీరు అక్కడికి సీన్లో దిగిన తర్వాత అంటే ఆల్మోస్ట్ మన వే మీద అటాక్ జరుగుతుంది. సో మీరు కూడా ఆల్మోస్ట్ జరుగుతుంది. చాలా మంది మన వాళ్ళు కూడా కొంత ఇది జరిగింది, అంటే మీకు కూడా దెబ్బ తగిలిందని చెప్పేసి మేము ఉన్నాం. ఏంటి సార్ అది? ఓకే, చిన్న ఇన్సిడెంట్ జరిగింది సార్. అక్కడ ఏంటంటే సార్, అక్కడ డ్రోన్ అటాక్స్ మేముండే ఏరియాలో అన్ని చోట్ల జరిగింది సార్ అటాక్స్. లేకిన్ మేమున్న ఆపరేషనల్ ఏరియాలో డ్రోన్ అటాక్స్ కూడా రావడం జరిగింది సార్. అక్కడ డ్రోన్ డిస్ట్రాయ్ చేసే
టైంలో నైట్ టైంలో ఫైరింగ్ చేసే టైంలో మాకు కొద్దిగా చిన్న ఇన్సిడెంట్ వల్ల ఇది జరిగింది సార్. నైట్ అంతా ఎలక్ట్రిక్ ఉండాలి, పడుకోవడం ఉండదు, ఇంకా మొత్తం ఎలక్ట్రిక్ కాస్తూనే ఉండాలి. ఆపరేషన్ అనేది సార్ ఇప్పుడు టాక్టికల్గా నైట్ టైమే ఎక్కువ ఆపరేట్ అవుతుంది సార్. డే తక్కువ మూమెంట్ దొరుకుతుంది, నైట్ టైమే మెయిన్ ఆపరేషన్. ఎందుకు సార్ నాకు చిన్న సందేహం, అంటే నైట్నే ఎందుకు, నైట్ టైం ఎందుకు? నైట్ని ఎందుకంటే ప్లస్ పాయింట్ సార్, మూమెంట్ చేయడానికి, అన్నింటినీ చేయడానికి, మనం టార్గెట్ ఎంగేజ్ చేయడానికి అన్నింటిలో కూడా నైట్టేనే ఎక్కువ చేసుకుంటారు సార్, టార్గెట్ చేసుకుంటారు. సో అంటే మీ అధికారుల నుంచి అంటే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయ్యింది అని తర్వాత ఆపండి అని తర్వాత అది విన్న తర్వాత అలా అనిపించింది సార్? సార్ యాక్చువల్లీ ప్రైడ్ మూమెంట్ ఏంటి సార్, మేము ఆపరేషన్ లాంచ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు మా లొకేషన్కి వెళ్ళిపోయాం. మీకు ఏంటంటే ఒక 6 hours మనం దేశం కోసం చేస్తున్న ఒక ప్రౌడ్ మూమెంట్. పాకిస్తాన్కి ప్రతి ఒక్కసారి దాడి చేస్తాం సార్. ఆ మూమెంట్ని వాళ్ళ ఒక సరైన గుణపాఠం చెప్పడానికి ఒక ఆపరేషన్ సింధూర్ చాలా గొప్పగా ఛాలెంజింగ్గా తీసుకుంది మన గవర్నమెంట్. ఈ ద్వారా ఇండియా కూడా చాలా ఫస్ట్ phase 1 టార్గెట్ మనం ఏదైతే పెహల్గాన్ అటాక్ చేశారో దానికి ధీటుగా సమాధానం చెప్పాం. సెకండ్ ఫేజ్కి వాళ్ళు ప్రతిఘటనగా సో మెనీ డ్రోన్స్ వాళ్ళు మనకి పంపించడం జరిగింది. ఆ ద్వారా మనం కూడా అటాక్ చేసాం. సో ఈ ఆపరేషన్ సింధూర్లో లాస్ట్ ఒక 6 hours మాకు ఫైనల్ గైడ్లైన్స్ దొరికినాయి. మనం ఎప్పుడైతే మోదీ శ్రీ ప్రైమ్ మినిస్టర్ మోదీ సార్ గారు पाकिस्तान मैप से पाकिस्तान का नाम हटाओ जो नारा है దానికి అనుగుణంగా మేము పాకిస్తాన్ ఐబీ క్రాస్ చేసే కార్యక్రమంలో అటాక్ చేసే కార్యక్రమంలో జస్ట్ 5 hours మాకు ఫైనల్ ఆర్డర్ దొరికినాయి సార్. ఎప్పుడైతే ఫైనల్ ఆర్డర్ దొరికిన తర్వాత మేము అన్ని నైట్ మూవ్కి రెడీగా ఉన్నాం. అయితే సో అందులోకి ఏంటంటే పాకిస్తాన్ మన దాటికి తట్టుకోలేక వాళ్ళ గుట్టన టేక్ దియా వాళ్ళు మన మీద అటాక్ చేయడానికి వాళ్ళకి ఒక ఏదైతే వెపన్స్ కానీ లేకపోతే డ్రోన్స్ అసలు ఎటువంటి టెక్నాలజీ కూడా మన భారత్ కన్నా వెనకపడిపోయి ఉంది. అయినా సరే వాళ్ళు అటాక్ చేయడం అనేది ఎలా అనిపిస్తుంది? అటాక్ చేయడం అనేది ఏంటంటే వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీస్ నుండి తీసుకొచ్చే డ్రోన్స్ వాడటం అనేది మన న్యూస్లో ప్రతి ఒక్కటి చూస్తాను. దానికి మన టెక్నాలజీ మనం చూపించడం కాదు సార్, మనం సమయానికి తగ్గ జవాబు చేయటం మన ఇండియా యొక్క నేతృత్వం. అంటే మనకు అది ఉంది దీన్ని చూపించడం కదా. ఇప్పుడు జరిగిన ఆపరేషన్ సింధూర్ వల్ల మన ఇండియా యొక్క పవర్ ఏంటో, మన టెక్నాలజీ ఏంటో ప్రపంచం మొత్తం ఇప్పుడు వణుకుతుంది మన మీద కొంచెం చేయాలన్నా కూడా. సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఫైనల్గా ఇప్పుడు మీరు అక్కడ నుంచి వచ్చారు, ఇప్పుడు ఎన్ని రోజులు సెలవు మీద వచ్చారు, మళ్ళా ఎప్పుడు వచ్చాను సార్? ఒక 30 days లీవ్ మీద వచ్చాను సార్ నేను. వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు గొప్ప ప్రైడ్ మూమెంట్ అంటే నా ప్రియమిత్రులు, ఫ్రెండ్స్, శ్రేయభిలాసులు మొత్తం అందరూ కూడా నాకు చెప్పకుండా ఒక సెలబ్రేషన్ పెద్ద మూమెంట్ని అయితే క్రియేట్ చేశారు సార్. ఓకే, దానివల్ల ఏంటంటే నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. నాకు కూడా ఇంత గౌరవం ఇంత ఇది ఉంటుందా అన్న. మీకు ఫ్రెండ్సే కాదు ఇండియా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది నిజంగా. అలాంటి ఆ సింధూర్ ఆపరేషన్ మీలాంటివి చాలా సక్సెస్గా వెళ్ళి చాలా కష్టపడ్డారు. సో చూడొచ్చు ఫ్యామిలీ మొత్తం చాలా ఆనందంగా ఉంది. సో ఆర్మీ జవాన్లు అంటే అసలు వాళ్ళ యొక్క ఎఫర్ట్ అంటే ఎలా ఉంటుందంటే ఇక ప్రాణాలు అక్కడ పరంగా పెట్టేస్తారన్నమాట. సో అంత ఎఫర్ట్ పెట్టి ఆపరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు కుటుంబంతో తను లీవ్ మీద రావడం జరిగింది శివాజీ. సో అతనికి ఇందులో పాల్గొన్న తర్వాత ఇతనికి చిన్న ఇంజురీస్ కూడా అయ్యింది. సో చాలా త్వరగా కోలుకోవాలని మనం కోరుకుంటున్నాం. సో చాలా ధన్యవాదాలు సార్. సో మాకు అవకాశం కల్పించారు. సో చూశారు కదా, ఏదైనా కూడా మన భారతదేశం సత్తా మనం చాటాము అంటే మన జవాన్ వల్లే. మంచి ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో ఆలి, ఏలూరు నుంచి.